దేవభూమి ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని గత 15 రోజులుగా అంతు చిక్కని రహస్య వ్యాధి వెంటాడుతుంది. ఇప్పటికే ఈ వ్యాధి సోకి 10 మంది వరకు పిట్టల్లా రాలిపోగా ఆ రాష్ట్రంలోని 2 జిల్లాల్లోని ప్రజలు ఈ వ్యాధితో తీవ్ర భయాందోళన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అల్మోరా, హరిద్వార్ జిల్లాల్లో ప్రజలు ఈ వ్యాధికి గురికాగా 10 మరణాలు నమోదు కావడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అల్మోరా జిల్లా ధౌలాదేవి మండలంలోని ఏకంగా 7గురు మృతి చెందడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో పాటు అధికార యంత్రాంగానికి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. దీంతో ఆ రహస్య వ్యాధి ఏంటి, సోకిన వెంటనే మరణాలు సంభవించడానికి కారణాలు ఏంటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. అయితే మరణించిన వారిలో చాలా మందిలో ప్రధానంగా వైరల్ ఫీవర్, ప్లేట్లెట్స్ సంఖ్య సడన్ గా తగ్గిపోవడం లాంటి లక్షణాలున్నాయి. ఈ లక్షణాలు సాధారణంగా డెంగ్యూ, తీవ్రమైన వైరల్ ఫీవర్ వ్యాధుల్లో కనిపిస్తాయి. దీంతో ఈ 2 జిల్లాల ప్రజలు మాత్రం డెంగ్యూ వ్యాధి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. వైద్యాధికారులు మాత్రం ఇప్పటి వరకు ఈ వ్యాధి వ్యాప్తి చెందడంతో పాటు మరణాల విషయంలో ఓ నిర్ణయానికి రాలేదు. దీంతో వైద్యాధికారులు తొందరపడవద్దని, సాధ్యమైనంత వరకు సురక్షితంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు ఈ మరణాలపై విచారణ వేగం కొనసాగుతుంది. మృతుల నుంచి శాంపిల్స్ సేకరించిన అల్మోరా జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ వాటిని అల్మోరా మెడికల్ కాలేజీకి పంపించారు. దీంతో ల్యాబ్ రిపోర్టులు వస్తే కానీ ఈ మరణాలకు గల కారణాలేంటో తెలుస్తుంది. అయితే ఈ అంతు చిక్కని వ్యాధికి జిల్లాలో 100కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక ఇదే జిల్లాలో 10 మంది మృతి చెందగా వారిలో 3 వైరల్ ఇన్ఫెక్షన్తో చనిపోయి ఉండవచ్చని, మిగిలిన వారు వయసుతో వచ్చిన అనారోగ్యం కారణంగా కూడా మృతి చెంది ఉండవచ్చని ప్రాథమిక అంచనాలు వేస్తున్నారు. అయితే పోస్ట్ మార్టం చేయకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. 7గురు మృతి చెందినా కానీ ఒక్క పోస్ట్ మార్టం కూడా చేయలేదని, అలా అయితే అసలు కారణం ఎలా తెలుస్తుందని ధౌలాదేవి ప్రాంతానికి చెందిన వాళ్ళు యంత్రాంగాన్ని నిలదీస్తున్నారు. ఇక ఇలా ఉంటే ఈ మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసింది. వ్యాధులు నెలకొన్న ప్రభావిత ప్రాంతాల్లో పర్యవేక్షణ కొనసాగుతుందని రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి తెలిపారు. మరణాలపై అసలు కారణాలు ఏంటో వీలైనంత త్వరలో తెలుసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు అధికారులు ఈ వ్యాధిపై నెలకొన్న వదంతులను కొట్టిపారేస్తున్నారు. ఇది డెంగ్యూ ఫీవర్ కాదని, సీజనల్ ఫీవర్ అని చెబుతున్నారు. వాతావరణం చల్లబడే కొద్దీ కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నారు. అయితే 10 మంది మృతికి కారణమైన ఈ అంతు చిక్కని వ్యాధి ఏంటనేది తెలియాలంటే మాత్రం ల్యాబ్ రిపోర్టులు రావాల్సి ఉంది.